నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనేటి. కిడ్స్కి చాలా మందికి భయం ఉంటుంది. ఇది ఇమోషనల్ ప్రాబ్లం. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఓవర్కమ్ చేయాలి. అదర్వైజ్ స్టక్ అయిపోతారు పిల్లలు, ముందుకి అడుగు వేయలేరు, ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఆ భయం వల్ల ఏ పని చేయలేరు. దానివల్ల పిల్లల్ని మాట్లాడు, ఓపెన్గా చెప్పరు. అలా చాలా కమెంట్స్ వింటుంటారు పాపం. అందుకే ఈ వీడియోలో 5 మేజర్ రీజన్స్ ఏంటి, దాంతోపాటు సొల్యూషన్స్ కూడా మనం చూద్దాం. 4th మేజర్ రీజన్, మనము అనుకున్నది బయటకు చెప్పుకోకుండా అలా లోపలే పెట్టేసుకోవడం. మనం చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటాం, కానీ ఎందుకులే, పర్వాలేదులే, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాంలే, అంటే నేను సరిగ్గా చేయలేనేమో, ఫస్ట్ వేరే వాళ్ళు చేసిన తర్వాత అది నేను అడాప్ట్ చేసుకుని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తానేమో, వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనే భయాలతోనే మనం సగం జీవితం ఒక స్టెప్ బ్యాక్ వేస్తూనే ఉంటాం. ఆల్వేస్ మీకు చెప్పాలనుంది, ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మీరు ఒకవేళ ఏదైనా చెప్పాలంది అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి. మీరు స్నానం చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కడైనా బైక్ పైన వెళ్తున్నప్పుడు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి. మీ ఉన్న లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, ఫస్ట్ చెప్పేయండి. మహా అయితే ఏమంటారు? నో అంటారు, అంతే. రిజెక్షన్ తెలిసిపోతుంది కదా, అప్పుడు యూ విల్ ఫీల్ బెటర్. మీ ఎక్స్పెక్టేషన్ లోపల అనుకున్నది అది పైలప్ అయిపోయి ఒక్కొక్క లేయర్గా ఫామ్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా తయారైపోతుంది. ఎన్షోర్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చెప్పడానికే ప్రయత్నించాలి. అన్నీ దాచుకోవద్దు, కొన్ని దాచుకోవాలి, కొన్ని అనుకున్నవి చేసేయాలి.